for each other, the ultimate test of love. వచ్చిందయ్యా వయ్యారి. మనల్ని 70 రోజుల పాటు ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్లిన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ప్రయాణం ఈ రోజు గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. అబ్బా సాయిరామ్. సో ఎస్, మరి అనిల్ గారు మీతోటే మొదలెట్టాలి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ షో ప్రయాణం అసలు ఎలా సాగింది? ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్ లో అయింది అది. మారలేదా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ రోజు నుంచి రేపు నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయబోతున్నాను. ప్రశాంతంగా ఉండబోతున్నాను. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్. మరి రాధమ్మ, హౌ వాజ్ యువర్ జర్నీ? రాధమ్మ, నాకు ఇప్పుడు ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి 34 years. ఓ మై గాడ్, 30 years ఎక్కడ చదువుకో అన్న. డర్టీ పిక్చర్ సినిమా హీరో లాగా 50+ ఉంటాయి. ఆల్ ఆఫ్ యూ. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ద్వారా ఆ జర్నీ తర్వాత మీ రిలేషన్షిప్ లో ఏదైనా మార్పు వచ్చిందా? లేకపోతే అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఏంటి, ఎలా చేంజ్ అయింది మీ లైఫ్? ప్రియాంక గారు జిమ్ స్టార్ట్ చేశారు. పొద్దున త్వరగా లేస్తున్నారు నాతో పాటు. నిజమా? అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. ఏంటిది? నేను ఒక చాలా పెద్ద మార్పును చూసాను మీ ఇద్దరిలో. మైక్ ఎప్పుడు ఆవిడ చేతిలో ఉండేది, అలాంటిది ఈసారి పవన్ చేతిలో ఉంది. మీరు కొత్త కనిపిస్తున్నారు, మీరు మారారు సార్, మీరు మారిపోయారు. చెప్పాలి అంజలి గురించి. ఈ రోజు ప్లేన్ శారీ వేసుకొని వచ్చేసింది. నేను అడిగాను ఎందుకలా ప్లేన్ శారీ వేసుకొని వచ్చాను. తొక్క, నేను ఏమన్నా టాప్ 5 ఉన్నానే ఏంటి? విన్నింగ్ అవ్వకపోయినా సరే హావ్ సీన్ దట్ లవ్. మా లోపల ఉన్న బాధ కంటే కూడా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతున్నారు. అబ్బో, నాకంటే డబ్బా రాయిడ్లో ఉన్నారుగా. Platform has given us that kind of recognition. ఎవరైనా? My husband. Oh, my husband, very cute. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. లైఫ్ లో ప్రేమించే వాళ్ళ సపోర్ట్ ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించొచ్చు అని ప్రూవ్ చేసిన కపుల్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు. ఇచ్చాము మీకు కూర్చోడానికి. మేము కష్టపడ్డాం కాబట్టి వాళ్ళు టాప్ 5 లో ఉన్నారు. బాగుందమ్మా. వేసే ఆల్రెడీ ఎవరికి నింపిలే. Let's begin with Mahesh and Sandra. Sama is back. మీరే అన్నారు కదా మా ఇద్దరికి అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ అని, సో చెప్పాల్సిన అవసరం లేదు. ఆంటీ కూడా వినే ఉంటారు. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. కపుల్ వైజ్ లో ఒకరు హై ఉంటారు, ఒకరు లో ఉంటారు. ఒకరికి యాంగర్ ఇష్యూస్ తక్కువ ఉంటే ఒకరికి హై ఉంటుంది. అవునవును, మీ యాంగర్ ఇష్యూస్ కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. ఒకటి సరిపోతుంది ట్రోఫీ గెలవడానికి. లేదు, ట్రోఫీ ఖచ్చితంగా మాకే వస్తుందని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం.